సింహరాశి వీళ్ళ కుటుంబ పరంగా చాలా బాగుంటుందండి ఈ సంవత్సరం. కుటుంబంలో శుభవార్తలు వింటారు. కుటుంబ శ్రేయస్సు బాగుంటుంది, వృద్ధి చెందుతుంది. ఎవరన్నా సంతానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక మీ కుటుంబంలో అది ఆ సంతానం ప్రాప్తి జరుగుతుంది. అన్ని రకాలుగా కుటుంబం మాత్రం అన్ని రకాలుగాను చాలా సంతోషంగా, సరదాగా ఉంటారు. ఇక లాభాలు బాగుంటాయి, చాలా బాగుంటాయని చెప్పచ్చు. ఖర్చులు మాత్రం కంట్రోల్ చేసుకోవాలి. లాభాలు వస్తాయి కానీ ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది. దాన్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటే చాలా మంచిది. సోదరవర్గంతో అంతంత మాత్రంగా ఉంటుందండి. తల్లిగారితో చాలా బాగుంటుంది. ఆస్తులు ఏమన్నా కొనుక్కోవాలన్నా, మీ పేరున రాసుకోవాలన్నా ఇది చాలా మంచి సమయం. చరాస్థిర ఆస్తులు ఏదైనా కూడా మనకి అంటే ల్యాండ్, ఇల్లు, కార్లు, జ్యువెలరీ ఇలాంటిది ఏది కొనుక్కోవాలన్నా కూడా ఇది చాలా మంచి సమయం అండి. మీకు అన్ని రకాలుగాను బాగుంటుంది. సంతానం ప్రాప్తి బాగుంటుందని చెప్పాను కదా, సంతానం వల్ల సుఖం లభిస్తుంది మీకు. ఇక కష్టపడటం మాత్రం ఉంటుందండి, పక్కన కష్టపడాల్సిన అవసరం అయితే వస్తుంది మీకు. కోర్టు వ్యవహారాలు లాంటివి ఏమన్నా ఉంటే కనుక అవన్నీ బాగానే తీరుతాయి. మూడొంతులు సెటిల్మెంట్ వ్యవహారాలతో అయిపోతాయి. మీరు ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండానే మీ ప్రాబ్లమ్స్ నుంచి మీకు సొల్యూషన్ దొరుకుతుంది ఈ సంవత్సరం. భాగస్వామి అన్ని రకాలుగాను మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. రీసెర్చ్ రంగం వాళ్ళకి బాగుంటుంది. వారసత్వపు ఆస్తులు ఏమన్నా మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది బాగుంటుంది. ఇక తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఇవన్నీ కూడా చక్కగా సాగుతాయి. అంతేకాక పై చదువులు చదివే విద్యార్థులకు అన్ని రకాలుగా బాగుంటుందండి. వాళ్ళు ఏది తలపెట్టినా కూడా వాళ్ళకి కావాల్సినట్టుగా అన్నీ జరుగుతాయి. ఇన్ జనరల్ ఈ రాశి విద్యార్థులకు మాత్రం అన్ని రకాలుగా తృప్తికరంగా ఉంటుందని చెప్పచ్చు మనం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి ఫలితం చూపిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ అధికంగానే ఉంటుంది. లాభాలు చాలా బాగుంటాయి. సింహరాశి వాళ్ళు ఈ మధ్యలో ఈ చిన్న చిన్న నెగిటివ్ ఫలితాలు ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి అంటే కనుక మీరు శివ ఆరాధన చేసుకోండి. శివుడి ఆరాధన మీకు అన్ని రకాలుగాను కలిసి వస్తుంది. శివారాధన, శివనామస్మరణ, తర్వాత శివ అభిషేకాలు ఇవన్నీ చేసుకుంటే కనుక మీకు అన్ని రకాలుగాను బాగుంటుంది.